మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి దేవుడు మరొక బుధవారపు స్వస్థతశాలలోనికి నడిపించిన విధానమును బట్టి రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాము. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమై నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే అపోస్తుడైన పౌలు తన ప్రియమైన శిష్యుడైన తిమోతికి రాస్తున్నాడు. ఇక్కడ తిమోతి వేరు, తీతుకు వేరు. ఈ తీతుకు రాసిన పత్రికలో, అనగా తీతు అనే వ్యక్తికి రాసిన ఈ పత్రికలో, ఈ ఉత్తరములో చాలాసార్లు కొంతమందికి అర్థం కాలేదు ఏంటంటే, పౌలు గారు మొత్తం 14 పత్రికలు రాశారు. అందులో 10 పత్రికలు సంఘానికి రాశాడు, 4 పత్రికలు 3 శిష్యులకు రాశాడు. అందులో 2 పత్రికలు తిమోతికి, 1 పత్రిక తీతుకి, మరొక పత్రిక ఫిలోమోనికి రాశాడు. ఈ తీతుకు అనే శిష్యుడికి పత్రికను రాస్తూ అతడు ఉంటున్న ప్రాంతములో సంఘములో పెద్దలను నియమించాలి. ఆ పెద్దలు నియమించాలి అంటే 6వ వచనములో ఆ పెద్దలకు ఉండవలసిన లక్షణాలను వివరించాడు. చదువుతున్నాం చూడండి. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయములో నేరము మోపబడిన వారి అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. పెద్దలుగా నియమించాలి, సంఘ పెద్దలుగా నియమించాలి. మన మినిస్ట్రీలో మనం తక్కువ కాబట్టి, ఒకవేళ పెద్ద పెద్ద సంస్థలు అయితే పెద్దలను నియమిస్తారు. అలాగే నియమించే విషయంలో ప్రతి వ్యక్తి కేవలం పెద్దలనే కాదు, కానీ ప్రతి విశ్వాసి ఒక ఇంటికి పెద్ద ఉన్నారా? ఇంటికి పెద్దలు ఉన్నారా? ఆధార్ కార్డు చూస్తే ఇంటి పెద్ద అని ఉంటుంది, లేదా రేషన్ కార్డు చూడండి, నేటి కాలం ముందు మన రేషన్ కార్డు చూస్తే ఇంటి పెద్ద అని రాస్తారు. సంఘాల్లో కానీ లోకాల్లో కానీ దేవుడు ఒక మంది ఉన్నతమైన కుటుంబాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన సంఘాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన పిలుపునిచ్చాడు. ప్రతి విశ్వాసిని దేవుడు తన యొక్క విషయములో పెద్దగా నియమించాలనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తులకు ఈ తీతుకు చేయవలసిన పని ఏంటో అంటే, లోపముతో ఉన్న వారిని దిద్దుట. నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం తీనక్కర్లేదు, అక్కడ రాస్తాడు 6వ వచనంలో, బాలుడికి నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు అందులో నుంచి వాడు తొలగిపోడు. ఏమంటే నేర్పాలి అంటే నేర్చుకునే వారిగా ముందు మనం ఉండాలి. ఇక్కడ కూడా ప్రియులారా, ప్రతి కుటుంబంలోనూ, సంఘములోనూ, సార్వత్రిక లోకములోనూ మనమందరము కూడా దేవునికి ఎలా కనబడాలి అనుకుంటున్నాడంటే, లోపము లేని వ్యక్తులుగా ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న వీళ్ళు ఎవరైనా చెప్పగలరా నాకు లోపం లేదండి అని? కొంతమందికి పొగిడేమనుకోండి ఉప్పొంగిపోతారు, అదొక లోపం. ఎవడైనా ఒక శత్రువుని గెలవాలి అనుకుంటే
రెండు విషయాలు గుర్తు చేసుకోవాలి. ఒకటి, వాడి బలం ఏంటో తెలుసుకోవాలి. రెండోది, వాడి యొక్క బలహీనత ఏంటో తెలుసుకోవాలి. బలహీనత లోపం. సాతానుడు కూడా నీ భక్తిని తూకం వేస్తాడు, నీ ఆత్మీయతను తూకం వేస్తాడు. ఆ తూకములో నువ్వు వాడికి హెచ్చుగా కనబడినప్పుడు వాడు చేసే రెండో ప్రయత్నం ఏంటంటే నీ బలహీనతలు ఏంటా అన్న దాని మీద వాడు ఫోకస్ పెడతాడు. మాస్టర్ గారు, ఎంతగా నేను ఎదుగుతున్నా నాలో వచ్చి చిన్న చిన్న బలహీనతలే కదా మీరు అనొచ్చు. చూడండి, ప్రసంగి భక్తుడు జ్ఞాని అయిన సొలొమోను మాట అన్నాడు. చదువుదా మాట. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వంకరగానున్న దానిని చక్కపరచ సౌఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. చెప్పండి ఏంటంట? కొన్ని వంకరైపోతాయి, కొన్ని సరిచేసే ఉంటాయి, కొన్ని సరిచేయని ఉంటాయి. కొన్ని రోగాలకి త్వరగా నయం అవుతుంది, కొన్ని రోగాలకి ఈ రోజుకి మందులు లేవు. అలాగే ప్రియులారా, సరిచేసేవి కొన్ని ఉంటాయి. అలాగే లోపం ఉంటే నాకేంటి అని అనుకున్నావేమో. అక్కడ స్పష్టంగా జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, లోపముతో ఉన్నవి లెక్కకు రావు. ఇప్పుడు చీటీ కట్టాలి లేదా డోక్రా కట్టాలి. 100 రూపాయల కాగితాలు ఉంటే గబగబా లెక్క పెట్టి ఒక 20 కాగితాలు 2000 రూపాయలు ఇచ్చావు. ఆ బ్యాంక్ వాడు ఆ డబ్బులు లెక్క పెట్టి మిషన్లో వేస్తాడు. మనందరికి తెలిసిన విషయాలే. కొంచెం మడతడినా కొంచెం నలిగినా అక్కడ మిషన్ ఆగిద్ది. ఏంటా అని చెప్పి ఆ వ్యక్తి అది తీసి, అయ్యా ఇది పనిచేది ఇంకోటి ఇవ్వండి అంటాడు. అంటే లోపము, కొన్ని నలిగినవి ఏం చేయమంట, పనికి రావు. ఏం పర్లేదండి అని అంటే వాడు అంటాడు, నీకు పర్లేదేమో, మాకు కుదరదు. లెక్కే. అయ్యా నాలో ఉన్నది చిన్న కోపమేనండి. ఆ కోపంతో ఉన్నాడనే కదా మోషేని దేవుడు యొర్దాను దాటనివ్వకుండా కానాలు ప్రవేశింపకుండా చేశాడు. చిన్న పాపమే. ఇలా చాలా మంది అనుకున్నది ఏంటంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను కానీ నాలో ఉన్నది చిన్నదే కదా. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి. అయ్యో, ఉపదేశము నెట్టు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నెట్టు తృణీకరించెను. ఓకే, నా బోధకుల మాట నేనేలా వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియెక్కలేదు. ఓకే, నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దోషములకు లోబడుటకు కొంచెమే ఎడమాయను కదా అని ఏమనుకుంటున్నాడంట. చిన్న పాపమే కదా. కొంతమంది నాతో వచ్చాడు, పాస్టర్ గారు నేను మందు తాగాను కానీ పెద్ద ఏం తాగలేదండి. ఎంత అంట? 98 మందు తాగినాడు కదా. మీరు గమనించారు ప్రియులారా. అందుకనే లోపాన్ని దిద్దుకో. తీతుకు అంటున్నాడు. పౌలు తీతుకు అంటున్నాడు, నీ లోపాన్ని నువ్వు దిద్దుకో. నువ్వు దిద్దుకోకపోతే లెక్కలోకి రావు. దేవుని ఎదుట నువ్వు పని చెయ్యవు. దేవునికి మనం ఎలా ఉండాలి అంటే సంపూర్ణులుగా ఉండాలి. కానీ ఏదో కొంచెం తయారయ్యండి, కొంచెం మట్టిగా 90% వచ్చాను కదండి అంటే కుదరదు. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాశారు లేదా ఇంటర్మీడియట్ రాశారు. మన 10th క్లాస్ బాగా తెలుసు, 100కి 35 పాస్ మార్కు. 6 సబ్జెక్టులు ఉంటాయి, అందులో 5 సబ్జెక్టులు 50, 100, 70 వచ్చినాయి. కానీ ఒక్క పరీక్షలో 34 వచ్చినాయి. బాగుంలే అండి, 1 మార్కే కదా అనుకుంటాడా? ఆ 1 మార్కే కదా అని చెప్పి పాస్ అని అంటాడు. వెంటనే ఒక ముద్ర వచ్చింది, ఫెయిల్. ఒక్క విషయంలో ఆయన తప్పిపోయినా. అందుకని అంటాడు ప్రియులారా, 10 ఆజ్ఞలలో ఒక్కటి తప్పినట్టే. అలాగే మనము దేవుని ఆత్మీయత విషయంలో ఏ లోపాలు ఉన్నాయో ఒకసారి సరి చేసుకోండి. లోపము లేని వ్యక్తులుగా దేవునికి కనబడాలి.
లోపము పాపమే. కాబట్టి నీలో ఏ పాపం ఉందో దిద్దుకో. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఏంటంట? దిద్దుబాటు కొంతమందికి దిద్దుబాటు అసహ్యం, దిద్దుకోవడానికి ఇష్టపడరు. అక్కడ దిద్దుకోకుండా ఏం చేస్తున్నాడో ఒక లిస్ట్ ఇచ్చాడు. 21వ వచనం వరకు చదవండి స్పీడ్గా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసినవు. వెనక్కి త్రోసేసాడంట మాటలు. నీవు దొంగను చూచినప్పుడు ఆ. వానితో ఏకీపించాడంట దొంగతో. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేశాడు వ్యభిచారులతో. దుడి చేయవలనని ఉమ్. నీవు నోరు తెరుచుచున్నావు. తెరిచాడు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఉమ్. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండము చెప్పుచున్నావు. ఓకే. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనియే ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరసగా ఉంచి నేను దిద్దుకోను అని అంటావా? ఈ భూమి మీద ఉన్నంత వరకు నీ ఇష్టమేమో, కానీ పరలోకానికి వచ్చిన తర్వాత సినిమా చూపించినట్టు నీ పాపాన్ని, నీ లోపాన్ని, నీ యొక్క పనికి మారిన ప్రతి బలహీనత నీ ముందు పెడతా. అప్పుడు తప్పించుకోలేవు కదా. అందుకనే గొంతులో ప్రాణం ఉండగానే నా పాపాలు నేను దిద్దుకుంటాను, నా పాపాలను నేను దిద్దుకుంటాను, నా లోపాలను నేను సరి చేసుకుంటాను అనుకోవాలంట. ఒకసారి మన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగుమూరి దేవదాసయ్య గారు, ఆయన చింత చెట్టు కింద కూర్చొని చదువుకున్న టైంలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, ఇంచుమించు 7 నుంచి 10 సంవత్సరం వయసు ఆయనకి, చింత చెట్టు కింద కూర్చొని అందరూ చింతకాయలు రాళ్ళతో కొట్టి తీసుకుంటా ఉంటే ఈయన కూడా రాళ్ళు విసిరి 4 చింతకాయలు కోసుకొని గబగబా చదువుకుంటా ఉంటే దేవుడు మాట్లాడాడు. నువ్వు చేసిన పనేంటి, దీన్ని కొయ్యడానికి నీకున్న అర్హత ఏంటి అన్నీ మాట్లాడిన తర్వాత అక్కడ రాశారు దైవజనులు. ఈ పాట మనందరికీ సుపరిచితమే. నన్ను దీదుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దీదుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనాని. కాబట్టి గమనించండి ప్రియులారా, నన్ను దిద్దుము. ఈరోజు మనం దిద్దుకోవాలి. ఏం దిద్దుకోవాలి? లోపము అనేది ఏమైనా మనలో ఉంటే మనం దిద్దుకోవాలి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా నేను ఎక్కువ విస్తరించి మాట్లాడిన కానీ ఒక భక్తుడు నాకు పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తుల గురించి నేను చదువుతున్నప్పుడల్లా ఏమని రాయబడిందో తెలుసా? ఈయనలో లోపం లేదు, ఈయనలో లోపం లేదు, ఈయనలో లోపం లేదు అని రాయబడింది. మీకు ఎవరైనా తోచిన వారు ఎవరైనా ఉంటే చెప్తారా? ఆ భక్తులలో దానియేలు. చెప్పండి, ఎవరండి? దానియేలు. దానియేలు గ్రంథములో ఈ దానియేలు అనే వ్యక్తి ఎవరయ్యా అంటే, ఆలోచన చేయండి ప్రియులారా, బబులోను అని పిలువబడుతున్న నెబుకద్నెజరు రాజు 3 సార్లు యెరూషలేము అదే ఇశ్రాయేలు మీద దండయాత్ర చేశాడు. అంటే యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు 3 సార్లు వెళ్ళినప్పుడు 3 గుంపులు తీసుకొచ్చాడు. మొదటి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలను తీసుకొచ్చాడు. రెండోసారి వెళ్ళినప్పుడు పురుషులు కానీ స్త్రీని కానీ, ఎవరు వచ్చారు మనకు తెలియదు, స్త్రీలు వచ్చి ఉంటే మూడోసారి పురుషుల్ని. అలాగా 3 సార్లు దండయాత్ర చేసి 3 గుంపులు తీసుకొచ్చాడు. అందులో మొట్టమొదటి గుంపు ఎవరు అంటే పిల్లల గుంపు. ఈ పిల్లలు ఎలాంటి వారు అంటే ఏదో దొరికారు కదా పిల్లలు అనుకోని కాదు, రాజుల కుమారులను తీసుకొచ్చాడంట. రాజకుమారులను వెతికి వేసారి తీసుకొచ్చాడంట. వాళ్ళ గురించి చెబుతూ దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం ప్రియులారా. రాజు అష్పెదాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయులు ఎవరంటే వాళ్ళు? ఆ పిల్లలు రాజవంశీయులు. అది ఎవరంటే వీళ్ళంటే వీళ్ళు రాజవంశులే కాళ్ళంటండి. లోపము లేని సౌందర్యవంతులు. వాళ్ళ అందంలోనంట అరే ఇక్కడ బాగోలేదురా,
ఇక్కడ ఈ మొహం బాగోలేదురా, ఈ ముక్కు అంటాక లేదు, మంచి అందగాళ్ళంట వాళ్ళు. సకల విద్యా ప్రావీణ్యులు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారు, ఇలాగా వారికున్న గుణాల గురించి చెబుతూ అందులో ఒక్క మాట రాశాడండి. అదేంటంటే లోపము లేని సౌందర్యము అని అన్నాడు. మనలో ఏముండకూడదంట? లోపము లేని సౌందర్యము. ఏమిటి సౌందర్యము అనగానే అందము అనుకుంటారు కొంతమంది, ఇంకొంతమంది బాహ్యంగా బయటికి కనబడేదంటారు. అవ్వచ్చు కాక. సౌందర్యాలు రెండు రకాలు. మనుషులు చూచేది తెల్లని తోలు, బయటికి కనబడేది. తెల్లగా ఉంటే అబ్బా అందంగా ఉన్నారనుకుంటాం. కానీ ఆత్మీయులు చూసేది హృదయం. హృదయం సౌందర్యంగా ఉండాలి. కొంతమంది ప్రియులారా ఆలోచన చేయండి, తెల్లగా ఉంటారు కానీ గుణం ఉండదు. కానీ కొంతమంది నల్లగా ఉన్నప్పటికీ వారి మనసు బంగారం అంటారు. మొట్టమొదటి మనం గమనించిన వారమైతే వీరు సౌందర్యము, లోపము లేని సౌందర్యము కలిగిన వారు. ఈ కింద వచ్చే అధ్యాయాలు మనం చదువుకుంటే ప్రియులారా, వారి ముఖంలో ఏ లోపము, ఏంటా సౌందర్యము అని ఆలోచన చేస్తే, రాజుకు నెబుకద్నెజరు అక్కడున్న పిల్లలందరినీ పిలిచి నసుంపుకులకు ఆజ్ఞిస్తూ, ఈ పిల్లల బాధ్యత మీకే, మన భాష నేర్పండి, మన విద్య నేర్పండి, మన యొక్క ఆచారాలు నేర్పండి. ఎందుకు వాళ్ళ విద్య ఏంటి, వాళ్ళ భాష ఏంటి, మన తిండి పెట్టండి, మన అలవాట్లు నేర్పండి అన్నారు. గుర్తుపెట్టుకోండి, బబులోనీయులు విగ్రహారాధికులు, బబులోనీయులు మాంసాపేక్షలు. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే, ఇదిగో వీళ్ళందరూ కూడా వాళ్ళ రూపురేఖలు మారిపోవాలి, అటు బాహ్యముగాను ఇటు అంతరంగంగాను మారిపోవాలి. ఎందుకనంటే దీనికి చేసే పని మీరు కింద వచ్చిన చదువుకుంటే అర్థమవుతుంది, కానీ నా మాటలో చెప్తాను మీకు. నెబుకద్నెజరు రాజు ఏమన్నాడంటే, ఆ వంటశాలలో ఉన్నవాడిని పిలవండి, ఇదిగో నెల రోజులు నీకు టైం ఇస్తున్నా, నేను ఏ మాంసం తింటానో ఆ మాంసమే ఈ పిల్లలకి పెట్టండి, నేను ఏ ద్రాక్షరసం తాగుతానో ఆ ద్రాక్షరసమే వీళ్ళకి పెట్టండి, మన భాష నేర్పండి, మన విద్య నేర్పండి, మన కత్తుల ఆయుధాలు, మన వీటి విద్య విల్లులు నేర్పండి, మన జ్ఞానం నేర్పండి అని అన్నాడు. ఇవన్నీ ఏంటి ఒకసారి ఆలోచన చేస్తే, వీరు సహవాసం చేసేది విగ్రహాలతో, ఇశ్రాయేలు సహవాసం చేసేది సృష్టికర్త అయిన దేవునితో. వీరి విద్య మాంత్రిక విద్య, వీరి యొక్క అలవాట్లు మనం చూసిన వారమైతే, వీరికున్న అలవాట్లు ఏంటి అంటే విగ్రహారాధనకి. అంటే రాజుగారికి ప్రతిరోజు కొన్ని పొట్టేలను బలిచ్చి దాన్ని మాంసం కింద, ఎందుకంటే రాజుగారికి చాలా మంది వస్తూ ఉంటారు కదా, కాబట్టి ఎప్పుడు మాంసాలు, ఫలారాలు, కావాల్సినవన్నీ మధు పానీయాలు, ద్రాక్షరసంతో మందు, ఇవన్నీ రెడీ చేయాలి. ఇవన్నీ ఎవరికి ఇమ్మంటున్నాడు? ఇప్పుడు ఆ వచ్చిన పిల్లలకి ఇమ్మంటున్నారు. అయితే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే ఈ యొక్క నలుగురు కుర్రవాళ్ళు ఏం చేశారంటే, రాజుగారు వెళ్ళిపోయిన తర్వాత ఆ పనివాడి దగ్గరికి వెళ్ళి, మీకు దండం పెడతాను, మాకు ఆ తిండి వద్దు, మాకు ఆ మాంసాలు వద్దు, మాకు ఆ ద్రాక్షరసం వద్దు అని అంటే, ఈ పనివాడు అంటాడు కదా, రాజుగారి చేత నన్ను చంపించడానికే ఏంటి, ఉన్న ఈ 100 మంది పిల్లల్లో ఈ 96 మంది కూడా మాంసాలు, మద్దులు తిని ద్రాక్షరసం తాగి వాళ్ళు కండపట్టుంటే, మీరు వద్దు వద్దు అంటున్నారు కదా, మీరు ఎలా ఉంటారు? పక్క చిక్కుకుపోయి ముఖాలు వికారంగా ఉంటాయేమో, నేను ఆ పని చేయలేను అంటే, దానియేలు అంటాడు కదా, ఓ పని చేయి, రాజుగారు నీకు నెల రోజులు టైం ఇచ్చారు, నువ్వు మమ్మల్ని నిజంగా ప్రేమిస్తే ఒక 10 రోజులు మాకు పప్పు దినుసులు, ఆకుకూరలు పెట్టి మాకు అన్నం పెట్టు, పప్పు దినుసులు ఆకుకూరలతో మాకు అన్నం పెట్టి 10 రోజుల తర్వాత వాళ్ళని మమ్మల్ని పరీక్షించు, మా ముఖాలు వాళ్ళ ముఖాల్లాగా లేకపోతే నువ్వేది పెడితే తింటాం అన్నారు. సరే 10 రోజులే కదా అని ఆలోచన చేత ఆ పనివాడు దానియేలు అడుగుచున్న ఆ అనుభవాన్ని బట్టి 10 రోజుల తర్వాత అంట వాళ్ళకి మాంసాలు పెట్టాడు, ఈ నలుగురికి మట్టిగా పప్పు దినుసులు పెట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళ ముఖాలంట మాంసం తిని బద్దకస్తులు గాను, మందులు గాను, మడతల్లాగా ఉంటానంట. ఈ నలుగురు ముఖాలు మట్టిగా కలగలిగిన ముఖాలు వలె, లోపము లేని ముఖాలు వలె
అందమైన కుర్రోళ్ళుగా ఉన్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక మాట చదవండి ఒకసారి. ఆ మాట చదవాలని నాకు ఎంతో ఇష్టం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు కలిపి ఉంటాయి. నేను చదువుతున్నా చూడండి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములను తీర్చినట్లు అనుగ్రహించమని. చాలంటండి. ముఖాల్లో ఏం కనబడిద్దంట? నీ విశ్వాసం కనబడిద్దంట. నీ ముఖంలో నీ విశ్వాసం కనబడిద్ది. ఏమండి, నేను అంటాను, పిల్లలు ఇంతవరకు మా అమ్మా నాన్న లేదు భక్తి చేశారు, మా అమ్మా నాన్న లేదు ఆ దేవుడు పూజించబట్టి పూజించాము, మా అమ్మా నాన్నలు వెళ్ళి అలా చేయొద్దురంటే అలా చేయకుండా ఉన్నాము, ఇప్పుడు మా అమ్మ నాన్న లేరు కదా, మా ఇష్టం వచ్చినట్లు భక్తి చేయొచ్చు అనుకోలా. మా తల్లిదండ్రులు నేర్పిన ఆ అనుభవం ఉంది చూడు, అది లోపం లేని భక్తి. దేవునికి భయపడాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుణ్ణి పూర్తిగా నమ్మాలి అనే ఒక లక్షణమైన అనుభవాన్ని తల్లిదండ్రులు నేర్పారేమో. వీరికి మాంసాలు వచ్చినా, మద్దులు వచ్చినా, విస్తారమైన చెడు తిరుగులు తిరిగే అలవాట్లు వచ్చినా వీళ్ళ మట్టుకు ఏం రానవలేదు. మా ముఖాల్లో అటువంటి బలహీనత, అటువంటి వ్యసనం అనే లోపం అనేది మాకు రాకూడదని చెప్పి విశ్వాసముతో వారు ఇచ్చిన ధాన్యములు, వారు ఇచ్చిన ఆహారాన్ని పుచ్చుకోవడం వల్ల వారి ముఖంలో ఏం కనబడలేదంటండి? లోపము కనబడాల. లోపము కనబడాల. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో కొంతమంది ముఖాలు చూస్తే లోపాలు కనబడ్డాయి, మీ అందరికి తెలుసు. ఏమండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో నెహెమ్యా దేవాలయాలు పడిపోయి కాల్చబడ్డాయని చెప్పి 2వ అధ్యాయంలో ఉంటది. రాజు దగ్గరికి వెళ్ళి ఏడు మొహంతో చెప్పండి గిన్నె అందిస్తా ఉంటే ఆ 2వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంటది. ఆయన ముఖాన్ని చూసి నీకేం జబ్బు వచ్చిందా ఏంటి అంటాడు. అంటే ముఖం మన లోపల ఉన్న అంతరంగాన్ని బయట పెట్టింది. మనం జబ్బుతో ఉన్నాము, మనం సంతోషంగా ఉన్నాము, మనం ఏడుపు కొట్టు వారుగా ఉన్నాము, మనం సంతోషంగా ఉన్నాము, మన మొహ లక్షణాలు ఏం చెప్తాయి అంటే మనం ఏంటో చెబుతాయంట. కాబట్టి ఇక్కడ మనం గమనించిన వారమైతే దానియేలులో ఉన్న మొదటి అనుభవం ఏంటో తెలుసా? లోపము లేని సౌందర్యం. ఇక్కడ సౌందర్యం అనే చోట మనం ఏం రాసుకోవచ్చు అంటే లోపము లేని విశ్వాసం. దేవుణ్ణి నమ్మాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. తన జీవితంలో పాపం తను చేయవలసిన అలవాటు ఉన్నా, లేదా పాపం చేయవలసిన అవకాశం వచ్చినా ఏం చేయలేదంటే పాపము. నేను దేవుడిని నమ్మాను, దేవుని మీద విశ్వాసం ఉంచాను, కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను మట్టిగా తిన్నాను, నా దేవుని మీద నేను విశ్వాసం ఉంచాను, ఈ పప్పు ధాన్యాల వల్ల నా దేవుడికి నేను దగ్గరగా ఉంటాను అంటూ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం అంటే ఎలా కనబడిందంటే తన ముఖములోనంట లోపము లేని వ్యక్తిగా కనబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం దిద్దుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం దేవుడిని ఎంత నమ్ముతున్నాం? ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు, మా ఆయన దేవుడు అండి ఏం చేశాడండి అంటూ ముఖాన్ని చిట్లించుకుంటాం, దుఃఖమొహం పెడతాం, చిన్నబుచ్చుకుంటాం. కొన్ని వాటిలు ఉంటాయి, భలే ఉంటాయండి మాటలు బైబిల్ గ్రంథంలో. మొహం చిన్నబుచ్చుకోవడం, మొహం చిట్లించుకోవడం, పక్కకు చూడడం. కానీ వీళ్ళ ముఖంలోనంటండి విశ్వాసం అంట తేట తల్లగా కనబడిందంటే కారణం ఏంటో తెలుసా? వీళ్ళ ముఖం అంట ప్రకాశించింది. మోషే అనుభవాలు మనందరూ తెలుసు కదా. మోషే దేవునితో గడిపిన అనుభవాన్ని బట్టి మోషే ముఖం ఏమైందంట? ప్రకాశించింది. కాబట్టి ప్రియులారా, దేవుని పెట్టారా, దానియేలు వలె మనము లోపము లేని విశ్వాసము కలిగిన సౌందర్య ముఖం వలె దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అనుభవం దగ్గరికి వస్తున్నాం. 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పువైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను
లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు ఏ లోపం లేదంట? రాజ్య పరిపాలన విషయములో నమ్మకత్వం. చెప్పండి ఏంటంట? ఏ విషయంలో? రాజ్య పరిపాలన. సరే, నేను ఇలా అంటాను, మిమ్మల్ని చూసినప్పుడంట మీలో ఏ లోపం లేకుండా ఉండాలి అంటే గృహ పరిపాలన విషయంలో. ఏ విషయంలో అంటే మనకి ఓ పాలన ఉందిగా, అదే ఇల్లు. పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత, కొన్నిసార్లు భార్య అయితే భర్తను చూసుకోవాల్సిన బాధ్యత, భర్త అయితే భార్యను చూసుకోవాల్సిన బాధ్యత. కొంతమంది అనకూడదు, తండ్రులు పిల్లలు పట్టించుకోరు. అనొచ్చే మాట, వీడి మట్టుకు బయటికి వెళ్ళిపోయి కావాల్సినవన్నీ తినేస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు మట్టుగా ఉదయం అంతా కష్టపడతాడు, వీడు సరదాల కోసం సంతోషాల కోసం 90 తాగేసి వచ్చి పిల్లలు ఏం తింటున్నారా, ఎలా ఉంటున్నారా, ఏంట కష్టమేంట సుఖమేంట పట్టించుకోరు. కొంతమంది భార్యలు కూడా అంతే. ఆ టీవీలకి ఆ సీరియల్కి అతుక్కుపోయి కష్టపడి వచ్చిన భర్తనే, కష్టపడి చదువుకొని వచ్చిన పిల్లల్ని పట్టించుకోరు, సరైన తిండి పెట్టరు. ఈరోజు మనం చెప్పగలగాలి, కుటుంబ విషయములో, ఒక పాలన విషయంలో మనం ఎలా ఉంటున్నాం. ఒక కుటుంబ పాలన విషయంలో మనం లోపం లేని వ్యక్తులుగా ఉంటున్నామా? నిర్గమకాండం 2వ అధ్యాయం చదువుతుంటే మోషే తల్లి తన పిల్లవాడిని దాచిందంట. ఆలోచన చేయడం పిల్లారా, ఎందుకని? అతడు సౌందర్యవంతుడు. తల్లి బాధ్యత. ఏమండి, అన్నయ్య తనకు తమ్ముడు పుట్టాడని ఎవరికి చెప్పాల, రహస్యాన్ని దాచాడు. అక్క మిరియాము చూడండి ఎంత బాధ్యతో. తన తమ్ముడిని తల్లి 3 నెలలు దాయలేక జమ్ము పెట్టు తయారు చేసి కీలు రాసి ఆ జమ్ము పెట్టులో తన తమ్ముడిని పెట్టి నైలు నది, ముసల నది అది, ఆ నదిలో వేస్తూ నీ తమ్ముడికి ఏం జరుగుతుందో నువ్వే ఉండి చూడమ్మా అంటే తమ్ముడి కోసం కనిపెట్టింది. ఫరో గారి యొక్క చెల్లెలు మౌనిక, ఆమె వెళ్ళి ఆ జమ్ము పెట్టును తీసి అందులో పిల్లోడిని చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిన, అక్క ఈ పిల్లోడిని పెంచుటకు నేను ఎవరినైనా దాదీని తీసుకురానా అని అంటది. అంటే తన తమ్ముడి పట్ల ఎంత బాధ్యత. బాధ్యత అనేది భార్య భర్తలకు, తల్లిదండ్రులకు మాత్రమే కాదు, పిల్లలకి సైతం కూడా నేర్పాలి మనం. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలకి ఏమీ నేర్పరు. అమ్మ మనం తినేటప్పుడు చెప్పండి, ఎవరైనా పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పెట్టడం నేర్పరు కొన్నిసార్లు కొంతమందికి. నేనున్నా లేకపోయినా అమ్మ ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇవ్వడం నేర్పరు కొంతమందికి. ఇంకొంతమంది పిల్లల వచ్చినప్పుడు కనీసం పలకరింపు ఉండదు, అంటే నేర్పరు. గత సంవత్సరం మన మధ్యలో ఉన్న సియోను కుమారి గారి యొక్క చిన్న కుమార్తె వివాహం చేసేటప్పుడు అక్కడ అవతల పక్కన వాళ్ళు అడిగారు, అయ్యా మాకేమీ అక్కర్లా, వచ్చిన పిల్ల వచ్చిన వాళ్ళు పలకరిస్తూ మంచినీళ్ళు ఇచ్చి కాసిన కాఫీ చుక్కలు ఇచ్చి వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మేము వచ్చేదాకా అలా చూసుకుంటే చాలయ్యా అని. మొన్న వాళ్ళ యానివర్సరీ జరిగినప్పుడు మమ్మల్ని పిలిచి వాళ్ళ భార్య భర్తలు అంటే అత్తింటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యగారు మంచి మంచి అమ్మాయి మాకు ఇచ్చారండి, పెళ్లి చేశారు మీరే, సంబంధం చూశారు మీరే, కానీ ఒక్క మాట చెప్పాలంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, ఈ పిల్లండి ఎవరింటికి వచ్చినా ముందు రండి, కాలు కడుక్కోండి, మంచినీళ్ళు తాగండి, టీ ఇస్తారు కూర్చొని తాగండి, మామయ్య కానీ అత్తయ్య కానీ లేదా నా భర్త కానీ వస్తారు, నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, మీరు కూర్చోండి, మంచి గుణాలు నేర్పారండి అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులుగా మీరు నేర్పవలసినవి కొన్ని ఉన్నాయి, అది మీరు ఇంటికాడ కూర్చోబెట్టి నేర్పాలి. బైబిల్ అంటుంది ప్రసంగి 12వ అధ్యాయంలో, బాల్య దినమందే సృష్టికర్తలు స్మరణ తెచ్చినట్లు ఒక ఆత్మీయ తండ్రిగా మేము కూడా ఏమి నేర్పాలంటే వచ్చిన బిడ్డలను, చంటి బిడ్డలను, అమ్మా మీరు ఇలా బ్రతకాలరా, ఇలా జీవించాలరా అని భక్తి పాఠాలు నేర్పాలి. అందుకని మన పిల్లలను కూడా ఎక్కడికి తీసుకురావాలి? దేవుని మందిరానికి తీసుకువస్తే కుటుంబ పరిపాలన ఎలా చేయాలో అటు నువ్వు ఇటు ఆత్మీయ తండ్రిగా మేము మన పిల్లలకి నేర్పేవారముగా ఉంటాం పిల్ల. కాబట్టి చెప్పుకుంటా చాలా అనుభవాలు ఉంటాయి. ఏబు గారంటే తమ పిల్లల నిమిత్తం
ప్రతి ఉదయకాలమందు తెలియక పాపం చేస్తారేమోనని చెప్పి వాళ్ళకి ఏమి నేర్పారంటే దహన బలులు నేర్పాడు. ఇంకొంతమంది బైబిల్ గ్రంథంలో ప్రియులారా తమ పిల్లలకి ప్రియులారా ప్రార్థన ఎలా చేయాలో నేర్పారు, ఆత్మీయత ఎలా నేర్పారు. మన పిల్లలకు మనం ఏమి నేర్పుతున్నాం? సరే ఆలోచించాం. రాజ్య పరిపాలన విషయంలో లోపం లేదు. ఈరోజు ఒక తల్లికి ఒక తండ్రికి ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా, మీ పిల్లలు కనుక ఒంటరిగా ఉంటే వచ్చిన వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో నేర్పారా? కొన్నిసార్లు అందరి గురించి కాదు, కొందరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా అంటున్నాడు. వింటున్న వారిలో అయినా సరే, ఆన్లైన్లో అయినా సరే, బైబిల్ ఏమంటుందో తెలుసా? మన పిల్లలకి మనం ఏమి నేర్పుతున్నాం? నేర్పడానికి తల్లిదండ్రులకు వస్తేనే కదా, మనం గౌరవిస్తేనే మన పిల్లలు చెప్పండి గౌరవిస్తారు కదా. మరి ముందు మనం నేర్చుకుని ఉండాలి కదా, లోపం మనలో ఉండకూడదు కదా. తండ్రి కూతురికైనా తల్లికైనా బాధ్యతలు నేర్పుతారు. తల్లి వంట, ఓర్పు ఇవి నేర్పుతుంది. మరి మీ పిల్లలకి అన్నీ నేర్పుతున్నామా? లోపము ఉంటే ఇప్పుడు మనం తిట్టుకోవాలి. ఇక్కడ దానియేలు గురించి చెబుతూ రాజ్య పరిపాలన విషయంలో ఇతను ఏం లేదంటే లోపం లేదు. నేను అంటాను మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి కుటుంబ పరిపాలన విషయంలో మన పిల్లలకి ఏమి లేకుండా ఉండాలి, లోపము లేనట్లుగా ఉండాలి. ఈ చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. దాని కింద వచ్చిన 5వ వచనం కూడా చదువుదాం ప్రియులారా. అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని అది దానియేలులో తప్పు ఏమైనా కనిపెడదాము అంటే, ఒకటి దానియేలులోనంటే ప్రియులారా సౌందర్యమా, లోపము లేని సౌందర్యం. రెండవది ఆయనలోది తీరా చూస్తే రాజ్య పరిపాలన విషయంలో ఎక్కడ రాజీ పడ్డం. ఇక మూడోదంట దానియేలులో ఏమైనా లోపం ఉందా అని పరిశీలిస్తేనంట చివరికి దేవుని పద్ధతి విషయంలో కూడా ఏంటంట, ఏ పద్ధతి? దేవునికి పద్ధతి ఉందంట. ఏంటా పద్ధతి? దేవుని పద్ధతులు ఏంటి? ప్రతి విశ్వాసి విలాప 2:19 ప్రకారం రేయి మొదటి జామున లేచి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి, ప్రార్థించాలి. తల్లి అయితే నీళ్ల కుమ్మరించినట్లు చెప్పండి కన్నీటి దారులతో బిడ్డల కొరకు ప్రార్థించాలి. అలాగే ప్రియులారా ప్రతి సెలవు దినం, అప్పుడైతే విశ్రాంతి దినము, ఇప్పుడు ఆదివారం వచ్చింది కాబట్టి ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి రావాల్సిన వారమే ఉన్నాం. అంటే ప్రియులారా దేవుని పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఒకటి ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడం. రెండవది మనం చూసిన వారమైతే ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా, నేను అంటాను అసలు ఆదివారమే కాదు, ప్రతిరోజు చెప్పండి, ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి దేవునికి కనబడి దైవ సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ప్రతి ఉదయకాలం 3 గంటలకంట దేవాలయం తెరిచి అందరూ అంట దేవుని ప్రార్థించేవారంట. మనం కూడా ప్రియులు ఆలోచన చేయండి, అవకాశం ఉంటే మందిరం దాకా రాకపోయినా మన ఇల్లునే ఒక మందిరంగా మార్చుకొని దేవునికి మనం ఏం చేయాలంటే ప్రియులారా దర్శనము, ఆయన కోసం కాసేపు కూర్చొని ఒక అలవాటు ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఉపవాసము, లేదంటే దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చడము, ప్రతిష్ఠించుకొని ఒక దినాన్ని దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించడము, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి క్రమం ప్రకారము మనం ఏం చేయాలంట, సాగిపోవాలి. దానియేలుకున్న ఒక పద్ధతి ఏంటంటే రోజుకి 3 ఎన్ని రోజులు ఎన్నిసార్లంట, 3 సార్లు 3 సార్లు యెరూషలేము దేవాలయం వైపు తలుపు తెరిచి ప్రార్థించే పద్ధతి ఉందంట. కాబట్టి వీరు ఆ పద్ధతినే మనం లోపంగా ఎంచుకుందాం అనుకున్నారు, కానీ దేవుడు వదిలేస్తాడా? అది లోపం అనుకున్నారు వీళ్ళు, అదే బలం అనుకున్నాడు దానియేలు. దేవునికి మహిమ కలుగును గాక. రాజుగారి చేత ముద్ర ఇచ్చేసారు. 30 రోజుల వరకు ఏ దేవుడిని పూజించకూడదు అన్నారు. కానీ దానియేలు అవేమీ లక్ష్య పెట్టలేదంట. దేవుని దగ్గరికి వెళ్ళాడంట, ప్రార్థన చేసుకున్నాడంట. వీళ్ళు తీసుకెళ్లి జైల్లో సింహబోన్లో వేశారంట. అయినా దేవుడు దానియేలుకి తోడై ఉన్నాడు. ఆ మాట చదువుదాం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, ఈ మాట చాలా బాగుంటుంది. 22వ వచనం.
నేను నా దేవుని దృష్టికి ఉమ్, నిర్దోషినిగా కనబడుతుంది కనుక అది ఎలా కనబడ్డాడంటే నా దేవుని ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా? దేవుని ఎదుట నిర్దోషం. నీ ప్రార్థన కూడా లెక్క ఉంటది సుమా. కీర్తన గ్రంథంలో ఉంటది, నీ కన్నీళ్లకు కూడా దేవుడు అంటే లెక్క చూస్తాడంట. భూమి మీద ఉండగా నువ్వు ఎన్ని కన్నీళ్లు కార్చావో, నీ కన్నీళ్ళు అంటే దేవుడు గుడ్డులో దాచుకుంటున్నాడంట. మరి వాక్యం పెట్టిన నీవు ఒక్కసారి దేవుని కోసం కన్నీళ్లు కార్చావా? మీ సమస్యల కోసము దేవుని పక్షమున, అయ్యా నేనైతే రక్షించబడ్డాను, ఇంకా నా కుటుంబీకులు నశించిపోతున్నారయ్యా, నా బంధువులు నశించిపోతున్నారయ్యా, ఈ గ్రామం నశించిపోతున్నాయా అని గ్రామం కొరకు ప్రార్థన చేశామా? కనీసం ఈ గ్రామం కోసమే ఒక రోజు ఉపవాసం ఉంటున్నావా? ఒక పూట తిండి వదులుకొని ప్రభువా నా గ్రామాన్ని రక్షించు అని ఈ రోజైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ఏ రోజైనా ఒక రోజుని కేటాయించావా? నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఉంటుంది. మోషేనంటే ఒకసారి తమ బంధువులు గుర్తొస్తే, నా బంధువులు ఎలా ఉన్నారు, వారు క్షేమముగా ఉన్నారో లేదో అని చెప్పంట, వారి కోసం ఒక రోజు ఉపవాసం ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. నిర్గమకాండం 4వ అధ్యాయం చదువుకుంటే బంధువులు గుర్తొచ్చారంట ఆయనకి. ఇంకా దేవుడు నమ్ముకున్నారో లేదో, దేవునికి దగ్గరగా బతుకుతున్నారో లేదో అని. మరి ఈ రోజు నీ బిడ్డలు గుర్తొస్తున్నారా? నీకు నీ కుటుంబ సభ్యులు గుర్తొస్తున్నారా? నీ బంధువులు ఆప్తులు గుర్తొస్తున్నారా? ఒకసారి ఆలోచించేయండి. దానియేలు ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ ముగించేస్తున్నాను. ఒకటి, దానియేలులో లోపం లేని సౌందర్యం, అదే విశ్వాసాన్ని చూపిస్తుంది. రెండోది, దానియేలులో లోపము లేని రాజ్య పరిపాలన, అదే కుటుంబ పరిపాలన చూపిస్తుంది. మూడవది, దానియేలు అంటే లోపము లేని దేవుని పద్ధతి, అదే ప్రార్థన అనుభవాన్ని చూపిస్తుంది. ఒకవేళ వీటిలో ఏదైనా మనం సరిగ్గా చేయకపోతున్నా, ఆచరించకపోయినా ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. ప్రభువా లోపాన్ని దిద్దుకోమన్నావు, లోపం ఉంటే లెక్కకి రామంటున్నావు. నిజమే. ఒక ఆయన వల విసిరాడంట, వలలో చేపలు పడ్డాయి. ఆ పడవ దగ్గరికి లాక్కొని ఏడు మొదలెట్టాడు. మంచి చేపలన్నీ కూడా పడవలో వేసుకుంటున్నాడు. పనికిరానివి, అదే విమానం చేపలు, దెయ్యం చేపలు అంటారు కదా, పనికిరానివి, మట్ట గుడిసి ఇలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్నవి చైనా కొరకలు, అవన్నీ తీసి ఈ పనికిరావు లెక్కలో తీయట్లేదంట. పనికొచ్చినవన్నీ లెక్క చూస్తున్నట్లు ఈరోజు లోపం లేనివన్నీ దేవుడు లెక్క చూస్తున్నాడు. ఏ విషయంలో లోపం ఉన్నా దేవుడు అన్నాడు ఇది లెక్కకు రాదు. ఏది లెక్కకు రాదు ఒకసారి దేవుని సందర్భంలో చూద్దాం. ఎందుకంటే బెల్షాజరు కూడా మద్యము సేవిస్తూ ఉండగా ఒక చెయ్యొచ్చి గోడ మీద మెనే టెక్కిలో పారసిస్, దేవుడు నిన్ను లెక్క చూశాడు, నువ్వు త్రాసులో తేలిపోయావు, అదిగో మరణ శిక్ష. దేవుడు లెక్క చూసే దేవుడు. నీ లెక్కలో లోపం ఉంటే తేలిపోతావు. లోపం లేని వ్యక్తి అయితే దేవుని ఎదుట సంతోషంగా ఉంటాం. కాబట్టి మనం సంతోష పెట్టే వారం ఉన్నామా, లేదా లోపాలతో జీవిస్తూ నా లోపం ఎవరు చూస్తాడులే, నా లోపం లెక్కలోకి రాదులే అనుకుంటూ తేలిక మాటలు మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోతున్నావా? నిర్ణయం నీ చేతిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కల్వరిశిలువలో మరణించింది నిన్ను లోపం లేని వ్యక్తులుగా చూడాలని. అలాగా చూడగలిగితే ప్రభువు సన్నిధానం అందు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం, ప్రభువా లోపము ఒకవేళ నాలో ఉంటే నన్ను నేను దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయమని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన